గౌరవించేవాళ్ళు, నలుగురి క్షేమం ఆశించేవాళ్ళు స్థాయి స్థానమని దాన్ని అవమానంగా భావించరు. ఏంటి తేడాగా ఉంది? ఎవరు నన్ను కూర్చోబెట్టాడు? నాకేదో భయంగా ఉంది. సింపుల్, అదే ఫోటోల మ్యాటర్. సీతా సెల్. దీని నుండి రఘురామ్ గడి మొబైల్కి మెసేజ్ పెడతాను. ముహూర్తం టైంకి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. 3 రాత్రులట, 3 రాత్రులు. అమ్మా, దంపతుల్ని తయారవమనండి. తాంబూలాలు ఇప్పించాలి. సావిత్రి, వాళ్ళకి తలంట్లకు ఏర్పాట్లు చేయి. అవును, దంపతి తాంబూలాలకి దంపతుల్ని పిలిచావా? పిలిచాను పిన్ని గారు. ఎంతమందిని పిలిచావు? 5 జంటల్ని పిలిచాను. చాలమ్మా, శుభం. ఏ 9 జంటల్ని పిలిస్తే నీ సొమ్మేం పోయింది? అబ్బా, ప్రతిదానికి నీ వంకేంటే? ఇందులో వంకే ఉంది. మీరు మరీ అతి కాకపోతే. నా మాట విను రఘు, నువ్వు వెళ్ళొద్దు. అదేంటమ్మా అలా అంటావు? తను ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్జెంటుగా రండి అని మెసేజ్ ఇచ్చిందంటే ఏదో ప్రాబ్లంలో ఉండే ఉంటుంది. సీతగారు చాలా ధైర్యం ఉన్న మనిషి. అలాంటి తను ఇలా నన్ను రిక్వెస్ట్ చేయడం మామూలు విషయం కాదు. అది కాదురా, మామూలు విషయం కాదని నువ్వు వెళ్ళి మళ్ళీ ఏదైనా ప్రమాదంలో ఇరుక్కుంటే? ఏంటమ్మా, సీతగారి గురించి అన్నీ తెలిసిన దానివి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నన్ను పిలిపించి ప్రమాదంలో ఇరికిస్తుందా? ఎవరైనా తన గొంతు మీద కత్తి పెట్టి ఇలా పిలిపిస్తున్నారేమో. అదే నిజమైతే తన మరణానికి తన్ని వదిలేసి మనం మౌనంగా ఉండడం ధర్మమా? ఇంతకాలం ఒంటరిగా ధైర్యంగా బతికిన దానివి కొత్తగా భయపడుతున్నావేంటమ్మా? ఏమో రఘు, నా భయం నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. కానీ నేను భయపడుతున్నానన్న మాట నిజమే. ఆ మనిషి గురించి తెలుసు కాబట్టి నేను భయపడుతున్నాను. నేనిప్పుడు అక్కడికి వెళ్ళడం లేదుగా. ఆమె ఎక్కడుందో మనకు తెలియదు కదరా. ఈ టైంలో అక్కడెందుకుంటుంది? ఆవిడ ఉంటే సీతగా రమ్మని SMS ఎందుకు పెడుతుంది? నువ్వు భయపడి నన్ను పిరికువాణి చేస్తున్నావేంటమ్మా? ఏమోరా, జరిగిన సంఘటనలు చూసి భయపడాల్సి వస్తోంది. నన్నేం చేయమంటావు? మరీ ఎక్కువగా ఆలోచించి భయపడకు. నాకేం కాదు. అంత ప్రమాదం ఎదురైతే తప్పించుకోవడం నాకు చేత కాదా? ఏమో, నేనసలు భరించలేను. ఆపితే మరో తప్పో అన్యాయమో చేసిన వాళ్ళం అవుతాం. వెళ్ళి తప్పు దిద్దుకుని కాస్తానా నయం చేయని. అమ్మా, దయచేసి నన్ను ఆపకు. సరే వెళ్ళిరా, కానీ వెళ్ళగానే నాకు విషయం ఫోన్ చేసి చెప్పు. లేకపోతే టెన్షన్ భరించడం నా వల్ల కాదురా. సరే అమ్మా. అమ్మా, వధూవరుల భోజనాలు పెందలాడి ముగించేస్తే తదుపరి కార్యక్రమం ముహూర్తంలోపే మొదలు పెట్టొచ్చు. రెండు గంటల సమయం మాత్రమే ఉంది. పనులన్నీ చకచకా ముగించండి. ఏంటి, ఇంటి ముందరేమో కారుంది, ఇంట్లో జనం హడావిడిగా ఉన్నట్టున్నారు. ఇంత హడావిడిగా ఉన్నప్పుడు సీతగారు నన్నెందుకు రమ్మన్నారు? అసలు సీతగారి నెంబర్ నుంచేనా నేనేమన్నా పొరపాటు పడ్డానా? సీతగారిదే. వాళ్ళు వచ్చేదైనా ప్రాబ్లం చేశారా? వెనక్కి తిరిగి వెళితే నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళడం ఏంటి? లోపలికి వెళ్తే కానీ మ్యాటర్ ఏంటో తెలియదు. సరే వెళ్దాం. సీతగారు,
ఎస్, మన ట్రాప్లో పడ్డాడు. ఇప్పుడు చెప్తా వీళ్ళ సంగతి. రే రాస్కెల్, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఏమిట్రా సాకేత్? ఎవరు? ఏయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆహాహా, చూసావా గ్రాని డ్రామా? డ్రామాలు ఆడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇంతకీ ఎవడ్రా వాడు? నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేసిన రాస్కెల్. మనల్ని వెర్రివాళ్ళని చేసిన వెధవ. ఈ గొడవలకి చికాకులకి కారణం వీడే గ్రాని రఘురాం అంటే. రఘురాం అంటే వీడా? ఆ వాగుడుకాయ వీడేనా? ఏరా బుద్ధి తక్కువ వెధవా, ఎందుకు వచ్చావురా ఇక్కడికి? మా వాడి పుర ఎందుకు చెడగొట్టావు? ఎవరు అడిగినా అదే ప్రశ్న. ముందు సమాధానం చెప్పవే. ఏమిట్రా, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా బిత్తర చూపులు చూస్తావే? చెప్పు. చెప్పవేమయ్యా, చెప్పు బాబు. నలుగురు 4 రకాలుగా అనుకునేలా చేసే మళ్ళీ ఎందుకొచ్చావు? ఏంటి బాబు మాట్లాడవే? ఎందుకొచ్చావో చెప్పు. చెబుతావా 4 తగిలించమంటావా? ఏయ్ చెప్పవా, చెప్పు చెప్పు. చెప్తావా ఆగరా. రఘురాం, అడుగుతుంటే సమాధానం చెప్పవే నాయనా. నీ మూలంగా మమ్మల్ని ఎవరెవరు ఎన్నెన్ని మాటలన్నారు? తను ఎన్ని అవమానాలు భరించింది? ఇప్పుడు వచ్చి ఇలా నిలబడడంలో అర్థం ఏమిటి? నేను అల్లరి ప్రియుడు, రహస్య ప్రేమికుడు అన్నానని చాలా మాటలు అన్నారే. ఇప్పుడు అర్థమైందా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. అసలు ఏమనుకుంటున్నారు మీరంతా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సమాధానం చెప్పే గ్యాప్ ఇవ్వకుండా అలా అందరూ విరుచుకుపడితే ఎలా మాట్లాడతాను? నీ ప్రేమ రహస్యం మనసులో పెట్టుకుని అందరి మీద నిందలు వేసిన నువ్వు నా మూలంగా నేను చేయబట్టి నా కారణం అంటూ మాట్లాడతావే? అయినా నేను మీ ఇంటికి రాలేదు, సీతగారు వాళ్ళ ఇంటికి వచ్చాను. అడిగితే వాళ్ళు అడగాలి కానీ మీరెందుకు అలా రంకెలు వేస్తున్నారు? నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? నీ మనసులో వేరొకరి మీద ప్రేమ పెట్టుకుని ఏ పాపం ఎరగని నా మీద, సీతగారి మీద నిందలు వేసింది కాక ఇంకా అరుస్తున్నావెందుకు? ఏయ్, ప్రపంచం తెలియకుండా నీలా నేను గ్రానీ అని బతికిన వాడిని కాదు. ప్రపంచంలో మంచి చెడు తెలుసుకొని పెరిగాను. అనవసరంగా నోరు జారొద్దు. ఏయ్, నువ్వు నోరు జారుతూ వాడిని నోరు జారద్దంటావేమిట్రా? అంత చెత్త వాగుడు వాగేవు గాని అడిగిన దానికి సమాధానం చెప్పవే. చూడండి, పిల్లలు తొందర పడితే ఆపి నిదానంగా అడగాల్సిన మీరు అంత ఆవేశపడతారే? పెద్దవారన్న గౌరవంతో ఆగుతున్నా. నేనేం మీ దయాదాక్షిణ్యాల మీద బతికేవాణ్ణు, మీ పాలేన్నో కాదు. ఆరేతురే అని మాట్లాడుతున్నారే? గౌరవంగా ఉద్యోగం చేసుకుంటూ నా హద్దుల్లో నేను బతుకుతున్నవాణ్ణి. కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిది. రేయ్, ఏమిట్రా నీకు మర్యాద ఇచ్చేది? నువ్వేమన్నా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నావా? అనా కాని వేధవాని. నాలుగు మాటలు మాట్లాడటం రాగానే మనగాడివి అనుకుంటున్నావా?
అసలు నేనెవరో తెలుసా? పిఠాపురం మంగమ్మని. మీ స్టేషన్ డైరెక్టరే నా దగ్గర చేతులు కట్టుకు నిలబడతాడ్రా. ఏం సావిత్రి, మీరు మీ పెద్ద కూతురు అన్నది కాక వీడెవడో దారిని పోయే దరిద్రుడితో కూడా మాటనిపించడానికి పిలిపించావు? అయ్యో రామరామా, నేను పిలిపించడం ఏంటి పిన్ని గారు? నీ కూతురు పిలిపించుంటుంది. ఏం సీత, నువ్వే పిలిపించావా? పైగా వాడు నీ ఇంటికి రాలేదంటున్నాడు. ఇది నీళ్ళని పిలిపించావా? అన్నిటికీ ఇలా మమ్మల్ని చులకన చేసి మాట్లాడడం మీకు బాగా అలవాటైపోయింది. ఏయ్ చెప్పు, నువ్వెందుకు వచ్చావు? ఇలా నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకలా వాగుతున్నావు? వాళ్ళేమైనా పరాయి వాళ్ళు అనుకుంటున్నావా? నా చెల్లెలు, భర్త, అమ్మమ్మ. మర్యాదగా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. ఈ రాకపోకలు పాతలవాటేగా. నువ్వు మాట్లాడకు సాకేత్. ఇప్పటిదాకా నువ్వు అన్న మాటలు చాలు. రఘురామ్ చెప్పు. సీత గారు, మేనేజర్ గారు మీ సర్వీస్ రిజిస్టర్ తెమ్మన్నారు, అందుకోసమే వచ్చాను. మరి ఆ విషయాన్ని ముందే చెప్పొచ్చు కదా. దాన్ని ఇంత పెద్ద చేయడం ఎందుకు? చూడు చూడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. అందరికీ తెలిసిన భాగవతమే. వీడేదో కథలు చెప్తున్నాడు. వీడు అబద్ధం చెప్తున్నాడు. సాకేత్, గ్రానీకి చెప్పా, మళ్ళీ నువ్వు చెప్పించుకోకు. మర్యాదగా మాట్లాడు. వాడు వీడు అంటే నేను అలాగే అనాల్సి వస్తుంది. నిన్ను రేయ్. హేయ్ సాకేత్, ఏంట్రా కొడతావా? కొట్రా చూస్తా. అస్తమానం పడుంటే అసమర్థుని అనుకుంటున్నావా? తిరిగి చెయ్యెత్తితే మొహం పగిలిపోతుంది. అసలే సుకుమారంగా పెరిగిన వాడివి, మీదికి రాకు. రేయ్ ఆగండి ఆగండి. ఆ కుర్రోడు అన్నట్టు రాగానే మీద పడిపోయి తలా ఒక మాట అంటే ఏం చెబుతాడు? అయినా అతనితో నీకు శత్రుత్వం ఏమిట్రా? ఇప్పుడు అతను అన్నట్టు వాళ్ళ ఇంటికి అతను ఏదో మాట చెప్పడానికి వచ్చాడు. ఊపిరానివ్వకుండా ప్రశ్నలు వేస్తూ అతనే తప్పుపడతారేమిటి? మీరేమిటి వాళ్ళ ఇల్లు వాళ్ళతో మాట అంటారు? ఇది నా ఇల్లు. వచ్చిన వాడిని ఎందుకు వచ్చావని అడిగే హక్కు నాకుంది. ఆయన అడగగానే కుదురుగా సమాధానం చెప్పొచ్చు కదా వాడు. ఒట్టి బజారు వెధవలా ఉన్నాడు. రౌడీలా ప్రవర్తిస్తున్నాడు. వీడెంత, వీడి వయసు ఎంత, వీడి బిసాదెంత? నాకు నా మనవడికి చెప్పే అంతటి వాడా వీడు? చిచ్చి చిచ్చి చి, దరిద్రులంతా ఒకటే అనిపించుకున్నారు. ఏయ్ పోరా పోరా అవతలికి వెళ్ళి గుమ్మం అవతల నిలబడరా. ఏమిట్రా ఏమిట్రా చూపు? ఏ వాడి మీద చేయినట్టే నా మీద చేయిస్తావా? నేనేం మర్యాద తెలియని వాడిని కాదు, పద్ధతి తప్పి ప్రవర్తించేవాడిని కాదు. అవతల వాళ్ళని బట్టే నడుచుకుంటా.
నా ఇంట్లో నీ ప్రవర్తన ఏమిట్రా? ఎంగిలి విస్తరాకులా అణిగి మణిగి ఉండాలి, లేకపోతే మంగా వదిలేయి, ఎందుకు ఇంకా ఇంకా పెంచుతావు? సీత, అతను దేనికోసం వచ్చానంటున్నాడు కదా, అదే ఆ సర్వీస్ రిజిస్టర్ ఇచ్చి పంపించు. అది లోపల ఎక్కడో ఉంది. నేను తర్వాత వెళ్ళి మేనేజర్ని కలిసి ఇస్తాను. అది నిజమైతే కదా ఇచ్చి పంపడానికి. రేయ్, మళ్ళీ నువ్వెందుకురా మాట్లాడతావు? అబద్ధమైనా నిజమైనా నీకు అనవసరం. బాబు, సీత చెప్పింది విన్నావు కదా, ఇంకెళ్ళు. వెళ్ళు బాబు. అమ్మా, కాలాతీతం అయితే ముహూర్తం దాటిపోతుంది, ఇంకా చాలా తంతుంది. రేయ్, పోరా బయటికి పో. వీధి కుక్కల్ని ఇళ్లలోకి రానిస్తే ఇలాగే ఉంటుంది. చచ్చ చచ్చ. మంగా, పంతులు గారు చెప్పేది కాస్త చెవినేసుకో. రేయ్ సకేత్, వెళ్ళండి, మీరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. సీత, ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ? చేయడానికి ఏముంది నానమ్మా, అక్కడ హాల్లో ఆవిడుంది. నేను ఎదురు పడితే ఎగిరెగిరి పడుతుంది. ఒక గదిలో అలంకరణ, ఇంకో గదిలో సాకేతున్నాడు, వంట గదిలో అమ్మ. ఇక్కడే నాకు కొంచెం చోటుంది. సరే, నీకు పిల్లలకి అన్నాలు పెడతాను. ఈ రాత్రికి పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఎందుకు అలా ప్రశ్నలు అడగకే, నేను సమాధానం చెప్పలేను. నీ అంత మనోనిబ్బరం ఈ ముసలి గుండెకి లేదు. చెప్పిన మాట వినమ్మా, లేకపోతే నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆవిడ అశుభమనో అపశకునమనో కొత్త కారణం వెతికి శుభకార్యం రసాభస చేస్తుంది. నా మాట విను తల్లి, పద. నేను వస్తానులే నానమ్మ, నువ్వు వెళ్ళు. సరే. అమ్మా, అక్షంతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, దాంపత్య తాంబూలం ఇవ్వండి. బాబు, నూతన వధూవరులిద్దరూ మంగమ్మ గారికి ముత్తైదువులకి దాంపత్య తాంబూలం ఇవ్వండి. మంగమ్మ గారికి ఇవ్వండి ముందు. స్త్రీనే ముదిత అంటారు. ముదితలు నేర్వగా రాని విద్య కలదే అంటారు. శిశువుగా పుట్టి సోదరిగా పెరిగి భార్యగా మెట్టినింట మరో వంశోద్ధారణకు బయలుదేరే త్యాగశీలి. భర్తతో కష్ట నష్టాలు సమానంగా పంచుకోగల స్నేహితురాలు స్త్రీ. కన్నీళ్లు తుడిచి ఆదరించే తోబుట్టువే స్త్రీ. పురిటి నెప్పులు భరించి జన్మనిచ్చే తల్లే స్త్రీ. శుభకార్యాలకు హారతులిచ్చి పురుషులను ఆశీర్వదించే శక్తి స్త్రీలకుంది. బాబు,